హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మేము అరుణాచలం నుండి మహాబలిపురం అండ్ కంచి వెళ్తున్నాము. ఇక మార్నింగ్ 7కి అలా చెక్అవుట్ చేసి మహాబలిపురంకి అయితే స్టార్ట్ అయిపోయాం. అరుణాచలం నుండి మహాబలిపురంకి 2 hours జర్నీ అన్నమాట. సో మధ్యలో మేము కాసేపు అలాగి టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మహాబలిపురంకి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము వచ్చే వేలో కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శివుని టెంపుల్స్ ఎవ్రీ 1 to 2 kilometersకి ఒక టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అలా మేము ఫైనల్గా మహాబలిపురం అయితే ఎంటర్ అయ్యాము. ఫైనల్గా మహాబలిపురంకి అయితే రీచ్ అయ్యాక మేము చూసిన ప్లేస్ ఏంటంటే మహిషాసుర మర్దిని కేవ్. కేవ్ పక్కనే 2 మ్యూజియంస్ అండ్ లైట్ హౌస్ ఉండే. సో అవి కూడా చూసాము. సో అలా మేము మ్యూజియంస్ చూసిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ఏంటంటే పంచరథాస్. ఇది వచ్చేసి ద్రౌపది రథం. ఇది అర్జున రథం. ఇది వచ్చేసి ధర్మరాజ రథం. మేము ఆ ప్లేస్ చూసాక అక్కడ ఇలా షాపింగ్ ఐటమ్స్ ఉండే, గుర్తుగా అలా కొంచెం చిన్న షాపింగ్ చేశాము.
అక్కడి నుండి మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము. సో ఇది వచ్చేసి శ్రీ షోర్ టెంపుల్ అన్నమాట. సో మహాబలిపురంలో ఆ 3 ప్లేసెస్ చూసి దెన్ మేము మళ్ళీ కంచికి అయితే స్టార్ట్ అయిపోయాము. మహాబలిపురం టు కంచి 1 to 1.5 hour జర్నీ. సో మేమైతే ఆల్మోస్ట్ కంచికి అయితే రీచ్ అయిపోయాము. సో ఫైనలీ మేమైతే కంచి రీచ్ అయిపోయాము. మార్నింగ్ దర్శనం అయిన తర్వాత కాసేపు టెంపుల్ క్లోజ్ చేస్తారంట, మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. సో మేము కరెక్ట్గా ఆ టైం వరకే మేము కంచి అయితే రీచ్ అయిపోయాము. సో అలా మేము 4:30 వరకు టెంపుల్ రీచ్ అయ్యాము. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలా. మేము వెళ్ళిన టైంకి అక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. సో అలా మాకు దర్శనం అయ్యాక దెన్ హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాము.